ఓం శ్రీమాత్రే నమః. మేషరాశి వారికి జూలై 31 గురువారం రోజున జరగబోయేది ఇదే. ఈ మేషరాశి వారికి ఏం జరుగుతుంది, వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. మేషరాశి వారికి జూలై 31 గురువారం రోజు సాయంత్రం అయితే ఒక ఫోన్ కాల్ వల్ల జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ సమయంలో ఈ రాశి వారికి అయితే గురువు అనుకూలంగా ఉండడం వల్ల మీరు అయితే ఒక పెద్ద శుభవార్త ఈ సమయంలో వినబోతున్నారు. ఈ సమయంలో మీరు చేపట్టిన పనుల్లో విజయాలను చూడబోతున్నారు. వ్యాపారంలో మంచి అభివృద్ధులు అయితే రాబోతున్నాయి. వివాహ ప్రయత్నాలు ఫలించబోతున్నాయి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9392597491. మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ యొక్క ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి, సమస్యలు తీరిపోతాయి. మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ మేషరాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇక మేషరాశి వారికి మాత్రం జూలై 31 గురువారం రోజు సాయంత్రం ఒక ఫోన్ కాల్ అయితే రాబోతుంది. దానివల్ల అయితే మీరు ఒక పెద్ద శుభవార్త అయితే వినబోతున్నారు. ఈ రాశిలో జన్మించిన వారి యొక్క లక్షణాలు మనం చూసినట్లు అయితే మేషరాశిలో ఉండే వారి యొక్క లక్షణాలు చాలా ఉంటాయి. వీరు మంచి గుణగణాలను కలిగి ఉంటారు. వీరికి తెలివితేటలు అధికంగా ఉంటాయి. చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు. ఎన్నో బాధలు పడతారు, ఎన్నో కోల్పోతూ ఉంటారు. జీవితంలో డబ్బు సంపాదించాలని నిరంతరం అయితే కష్టపడుతూ ఉంటారు. వీరికి భారమైన కుటుంబ బాధ్యతలు అయితే ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారు 10 మందికి సహాయం చేసే జాలి గుణాన్ని కలిగి ఉంటారు. ఈ రాశిలో పుట్టిన వారికి కష్టాలు అయితే అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారికి పట్టుదలతో విజయాలను అయితే సాధిస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు అయితే ఉంటాయి. వీరు కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారు. అయితే ఈ రాశిలో వారికి అయితే కోపం అధికంగా ఉంటుంది. ఎవరైనా ఏదైనా అంటే సరే అప్పుడే కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ రాశి వారికి ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది. నా అనుకున్న వారి కోసం వీళ్ళు ఏదైనా చేస్తారు. ఎంతటి త్యాగాన్నైనా వీరు చేస్తారు. అయితే ఈ రాశి వారికి అయితే కష్టాలు అయితే అధికంగా ఉంటాయి. వీరు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు, కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవ్వరు కూడా వీరికి సహాయం చేయరు. నా అనుకున్న వాళ్ళే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులు అయితే 10 మందికి సహాయం చేస్తారు. పెద్దల పట్ల కూడా అమితమైన ప్రేమను కలిగి ఉంటారు. వీరికి భారమైన కుటుంబ బాధ్యత ఉంటుంది. అయితే ఈ రాశి వారు పట్టుదలతో విజయాలు సాధిస్తారని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి జాలి గుణం అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరూ నా వాళ్ళే అనుకుంటూ అందరికీ సహాయం చేసి వీరి యొక్క పర్సనల్ విషయాలు కూడా వారితో చెప్పుకుంటారు. అయితే అటువంటి వ్యక్తులే వీరిని అయితే అధికంగా మోసం చేస్తూ ఉంటారు. వీరు మళ్ళీ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల అయితే వీరికి శత్రువులు అధికంగా ఉంటారని చెప్పుకోవచ్చు.
ఈ రాశిలో జన్మించిన వారికి మాత్రం కార్యదక్షతను ఎక్కువగా కలిగి ఉంటారు. అయితే ఈ రాశి వ్యక్తులు ఎప్పుడు దైవాన్ని ఆరాధిస్తూ ఉంటారు. దైవం యొక్క తోడు అయితే వీరికి ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా పూజలు దానాలు చేస్తూ ఉంటారు. అందుకే దైవం యొక్క అనుగ్రహం వీరిపై ఎప్పుడూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ మేష రాశి వారికి మాత్రం జూలై 31 గురువారం రోజు సాయంత్రం అయితే వీరికి ఒక పెద్ద శుభవార్త అయితే రాబోతుంది. ఈ సమయంలో అయితే మీ యొక్క కష్టాలు తీరిపోతాయి. ఇప్పుడు మీకు అయితే గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. గ్రహాలు గోచారం అనుకూలంగా ఉండటం వల్ల మీరు ఎలాంటి పని తలపెట్టినా కానీ మంచి ఫలితాలే వస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు అయితే ఈ సమయంలో ఫలిస్తాయని చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులకు అయితే ఈ సమయంలో జీతాలు పెరుగుతాయి. రాబోయే రోజుల్లో ప్రమోషన్లు కూడా రాబోతున్నాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం అనేది వస్తుంది. ఈ సమయంలో గురువు అనుకూలంగా ఉండటం వల్ల వీరు వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి ఈ సమయం అయితే చాలా అనుకూలమైన సమయం. వివాహ సంబంధాలు కుదురుతాయి. ఈ సమయంలో అయితే మీరు నూతన వ్యాపారం మొదలుపెట్టినట్లు అయితే మంచి ఫలితాలు అయితే మీరు పొందుతారు. అయితే ఈ సమయంలో అయితే మీకు కొత్త వ్యాపారం మొదలు పెడితే మంచి లాభాలు అయితే మీరు పొందుతారు. అనుభవం ఉన్న బిజినెస్ ఎవరైతే ప్రారంభిస్తారో మంచి లాభాలు అయితే మీరు చూస్తారు. వంశపారంపరంగా వచ్చే ఆస్తి ద్వారా మీరు ధనాన్ని కూడా చూడబోతున్నారు. అయితే ఈ సమయంలో ఈ రాశి వారు మాత్రం మంచి శుభవార్తలు అయితే వింటారు. జీవిత భాగస్వామి యొక్క ప్రేమ కూడా మీకు లభిస్తుంది. వృత్తి ఉద్యోగంలో మంచి అభివృద్ధులు అయితే చూస్తారు. అయితే ఈ సమయంలో మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అయితే మీపై ఉండబోతుంది. అయితే ఈ మేష రాశి వ్యక్తులు అయితే నిత్యం మీరు లక్ష్మీదేవిని పూజించండి. అలాగే ఈ రాశి వారికి మాత్రం ఈ సమయంలో మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక పెద్ద కోరిక తీరబోతుంది. అయితే జూలై 31 గురువారం రోజు సాయంత్రం 5 గంటల తర్వాత అయితే మీకు ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదైతే మీరు ఎప్పటి నుంచో మీకు మీ యొక్క పూర్వీకుల యొక్క ఆస్తి కోసం మీరు చాలా ప్రయత్నాలు చేశారు కదా. అయితే ఈ సమయంలో మీ యొక్క పూర్వీకుల యొక్క ఆస్తి మీకు రాబోతుంది. ఈ సమయంలో మీరైతే ఆ విషయాన్ని అయితే ఒక వ్యక్తి మీకు కాల్ చేసి చెప్పబోతున్నాడు. దానివల్ల అయితే మీరు చాలా ఆనందంగా ఉండబోతున్నారు. అయితే ఈ సమయంలో అయితే మీకు పూర్వీకుల యొక్క ఆస్తి కలిసి వస్తుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఎవరైతే వివాహం గురించి ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా ఈ సమయం అనుకూలమైన సమయం. గురువు అనుకూలంగా ఉండటం వల్ల వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే కుటుంబంలో సంతోషాలు వెల్లువిరుస్తాయి. జీవిత భాగస్వామి యొక్క ప్రేమ మీకు లభిస్తుంది. అలాగే ఈ రాశి వారికి మాత్రం గురువు అనుకూలంగా ఉండటం వల్ల ఈ సమయంలో మీరు కొత్త వ్యాపారం మొదలు పెడితే మంచి లాభాలను అయితే చూస్తారు. ఇది మీకు చాలా అనుకూలమైన సమయం. అయితే మీరు ఎవరైనా సరే మీ యొక్క పర్సనల్ విషయాలు మాత్రం ఎవరితో షేర్ చేసుకోకండి. ఈ రాశి వారికి శత్రువులు అయితే అధికంగా ఉంటారు. దానివల్ల మీరు చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు రావచ్చు. మీ యొక్క పర్సనల్ విషయాలు ఎవరితో షేర్ చేయకండి. అలాగే ఫ్రెండ్స్, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయడం మర్చిపోకండి.